సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా స్థానంలో మాకు బదులుగా మీ కుమారుణ్ణి బలిచ్చి మమ్మల్ని విమోచించి మీ కుమారులుగా కుమార్తెలుగా దత్తత తీసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించాలని శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య రాకడ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. సంఘంగా ఈ విధంగా మేము కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి. మీ సన్నిధిని మాతో మా మధ్యలో ప్రత్యక్షపరచండి. ప్రతి విధమైన టెక్నికల్ డిఫికల్టీస్ నుంచి మమ్మల్ని దయచేసి వీటిలో ఆయన ఎటువంటి అంతరాయం లేకుండా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. 12 అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వరముల గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని సరిచేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ వరాలు ఎలా పొందాలి అనేటటువంటి సబ్జెక్ట్ కాదు, ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరాలు వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించాలి, ఏ విధంగా మీరు తప్పుగా ఉపయోగిస్తున్నారు, ప్రాముఖ్యంగా భాషలు మాట్లాడటం ప్రవచనాల విషయంలో మీకున్నటువంటి కొన్ని పొరపాట్లు నేను సరిదిద్దుతున్నాననేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఒక పరిశుద్ధాత్మ వరాలు ఉపయోగించడం, సంఘంలో వాడబడడం అనేటటువంటి దానికి ఒక పునాది, ఒక మూలం. అంటే ఇది లేకుండా పరిశుద్ధాత్మ వరాలు ఉండడం చాలా నిష్ప్రయోజనం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అధ్యాయం మొత్తం కూడా పౌలు రాస్తున్నాడు మనం చూస్తున్నాం. ఇది చాలా ఫేమస్. ముఖ్యంగా మీలో కొంతమంది దీని కంఠస్థం కూడా చేశారు. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కొన్ని పాటలు మీరు పాడతారు. వాస్తవానికి పౌలు తన జీవితంలో దేవుడు ఎంతగా తనని రూపాంతరపరిచాడంటే ఆయన ఈ యొక్క పత్రికలో ఒక మొత్తం అధ్యాయాన్ని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈ చెప్పబోయేటటువంటి యొక్క అంశం లేకుంటే ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేటటువంటిది బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుని గుణలక్షణాల్లోనే అత్యంత కీలకమైనటువంటి అంశం. అదేంటో మీ అందరికి తెలుసు. ఏంటది? దేవుడు ప్రేమ అన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉపయోగించేటటువంటి పాయింట్లో కూడా, లేకుంటే పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో వాడబడేటటువంటి విషయంలో కూడా ఈ పునాది అయినటువంటి యొక్క ప్రేమ కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమని మనం గమనించాలి. చూడండి, 12వ అధ్యాయం చివరి వచనంలో పౌలు ఏ విధంగా దాన్ని ప్రారంభిస్తున్నాడు. కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను, సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఆయన చెప్పబోయేటటువంటిది ఏంటంటే, ఈ కృపావరాలు లేకుంటే ఆత్మవరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేటటువంటి దానికి ఒక పునాది, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆయన సర్వోత్తమమైనటువంటి మార్గం. సర్వోత్తమం అంటే సర్వములో ఉత్తమమైనది, అన్నిట్లో ప్రధానమైనది అంటే శ్రేష్టమైనది. ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది అని అర్థం. సో బెస్ట్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మీకు ఆత్మవరాలు ఉండి మీరు ఉపయోగించినా సరే అవి మంచి అయినా సరే, ఎందుకంటే ఆత్మవరాలు చాలా మంచివి, అవి సంఘానికి క్షేమాభివృద్ధి చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క క్వాలిటీ, ఈ లక్షణం, ఈ యొక్క పర్టికులర్ గా ఇది లేకుండా మీరు స్పిరిచువల్ కిడ్స్ ఉంటే కూడా అది నిష్ప్రయోజనమైనటువంటి పాయింట్ లో చెప్తున్నారు. సో ఈ 13వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 3 భాగాలు చూడండి. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు
ఆత్మ ఫలం లేకుండా ఆత్మ వరాలు నిష్ప్రయోజనం అనేటటువంటి పాయింట్. అంటే ప్రేమ లేకుండా, ముఖ్యంగా ప్రేమ లేకుండా ఆత్మ ఫలాలు నిష్ప్రయోజనం అనేటటువంటి పాయింట్ చెప్తున్నాడు. నెక్స్ట్ 4వ వచనం నుంచి దాదాపు 7 వచనాలు 8 వచనాల వరకు ఏం చూస్తున్నామంటే ప్రేమ అంటే ఏంటి అనేటటువంటి పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. చాలాసార్లు ప్రేమ గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు మీకు కొన్ని పటాపంచలు అవబోతున్నాయి. ప్రేమ అంటే ప్రజెంట్ ట్రెండ్, యవనస్తుల్లో ఒక మీనింగు, తల్లిదండ్రుల దగ్గర ఒక మీనింగు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర దాని యొక్క అర్థం వేరే ఉంటుంది. ఒక గేమ్ లేకుంటే ఇంకొక పర్టికులర్ థింగ్స్ లో మనం ఉపయోగించేటటువంటి దాన్ని కూడా ప్రేమ అనేటటువంటి దాన్ని ఆపాదిస్తూ ఉంటాం మనం. అసలు ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా ప్రేమ అనగా అర్థం ఏంటి అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ వచనం నుంచి చివరి వచనం వరకు, అంటే 13వ వచనం వరకు ప్రేమ ఇటర్నల్. ప్రేమ అనేటటువంటిది మామూలు కాదు, అది తాత్కాలికమైనది కాదు, అది ఇప్పుడు ప్రస్తుతం ఉండేది మాత్రమే కాదు, అది ఎప్పటికీ ఉండేది. కేవలం ప్రేమ మాత్రమే ఎప్పటికీ ఉంటుంది అనేటటువంటి పాయింట్ అక్కడ ప్రూవ్ చేస్తున్నాడు. చేసిన తర్వాత మీరు 14వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి మనం ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ప్రేమ గురించి 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ ఫలాలు ప్రేమ లేకుండా నిష్ప్రయోజనం, నెంబర్ 1. రెండవ విషయం ఏంటి? ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ యొక్క సరైనటువంటి నిర్వచనం. మూడవ విషయం, ప్రేమ తాత్కాలికమైనది కాదు కానీ అది ఎప్పటికీ ఉంటుంది. అది ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు, అది పరలోకానికి కూడా సంబంధించింది అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ తరువాత వాస్తవానికి అది 14వ అధ్యాయం కూడా 1వ వచనం దీంట్లో ఉండాలి. ముగింపు ఏం చెప్తున్నాడు? కాబట్టి, లేకుంటే ఈ విధంగా ఉంది కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏంటంటే ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడే. ఎవరైనా యవనస్తులకి ఈ మాట చెప్తే వాళ్ళు షాక్ అనిపిస్తుంది. మేము ప్రయాసపడిన వస్తుంది, ఇట్స్ న్యాచురల్, ఇట్స్ ఆటోమేటిక్, ఇది మాలోనే, అది సహజంగా వస్తుంది ప్రేమ అని అనుకుంటారు. కానీ అది ప్రేమ కాదు అనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేంటి అవి కూడా మనం చూస్తున్నాం. అది చెప్పిన తర్వాత ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా ప్రవచన వరమును అపేక్షించుడి, కోరుకునుడి అనేటటువంటి ఆ యొక్క కమెంట్స్ మనం చూస్తాం. నెక్స్ట్ 14 చాప్టర్ అంతా కూడా ఈ యొక్క భాషలు మాట్లాడే విషయంలో, ప్రవచనాల విషయంలో సంఘం ఏ విధంగా సరైనటువంటి క్రమాన్ని పాటించాలి అనేటటువంటి, ఏ విధంగా గందరగోళంగా ఉంది, అవన్నీ కూడా మాట్లాడి చాలా ఒక వివరణ ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం సమయం కొలది ఈ యొక్క విషయాలను మనం గమనిస్తాం. ఆ తర్వాత ఈ 14 చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి, మిగతా లేఖనాల్లో ఉన్నటువంటి, ఆ లేఖనాల్లో ఉన్న అన్ని రకాల స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం 13వ అధ్యాయం ఏమంటున్నాడు? ఇది అసలు అర్థం, ఈ మాటలు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చదువుతాను, చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేకపోతే వట్టి డబ్బా పట్టుకునే వాళ్ళ ఉన్నా నేను, ప్రేమ లేకపోతే వ్యర్థుడిగా ఉన్నాను నేను, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేని వ్యక్తిగా ఉన్నానని చెప్తున్నాడు. 3 కూడా ఒకటే. 3 విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ అనిపిస్తుంది. ఈ 3 కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ 3 విషయాల్లో
చాలా ఆత్మవరాలు అక్కడ మిళితమై ఉన్నాయి, మనం చూడబోతున్నాం. నెంబర్ 1 ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా సరే, ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. అంటే ఇప్పుడు అర్థం ఏమొస్తుంది మనకి? అంటే ఏంజల్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా, ఉంది అనేటటువంటి భావన మనకి వస్తుంది. ప్రశ్న ఏంటంటే, ఉండొచ్చా? ఏంజల్స్ ఏ రకమైన భాషలో మాట్లాడుకుంటాయి తెలియదు మనకి. కానీ ఏంజల్స్, దూతలు మనుషులకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. హెబ్రీ భాష మాట్లాడారు, గ్రీక్ భాష మాట్లాడారు, సాధు సుందర్ సింగ్ తో, లేకుంటే భగత్ సింగ్ గారితో, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ వర్డ్ తో, ఇంగ్లీష్ లో, తెలుగులో, మలయాళంలో, తమిళ్లో, తెలుగులో, ఇవన్నిట్లో కూడా మాట్లాడుతున్నారు ఏంజల్స్ మనకు అర్థమయ్యే భాషలో. మరి వాటికి ఏమైనా భాష ఉందా? బైబిల్ దాని గురించి ఏం చెప్పలేదు. సో ఇప్పుడు దీని గురించి కొంత డిబేట్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఈ యొక్క వ్యక్తి దేవదూతల భాషలతో కూడా మాట్లాడతాడు, ఆత్మీయ వరాల్లో ఒకనొక వరం దేవదూతల భాషలతో కూడా మాట్లాడటం కూడా ఒక ఆత్మీయ వరం అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ 3 కూడా హైపర్బోలే అనేటటువంటి ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్ ని ఇక్కడ వాడారనమాట. ఏంటి చెప్పండి అందరూ? హైపర్బోలే, బోలే హైపర్బోలే కదా. ఏంటి హైపర్బోలే అంటే? ఎగ్జాజరేషన్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఒక మాట అంటారు. ఏంటంటారు? పిల్లలు ఏమంటారు? అమ్మా ఇప్పుడు మా నాన్న వచ్చాడంటే చంపేస్తాడు నన్ను అంటారు. అంతేనా? చంపేస్తాడు నన్ను అంటారు. నిజంగా చంపేస్తారా? అంటే చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుందని అర్థం, అవునా? లేకుంటే ఏదన్నా మెకానిక్ షాప్ కానీ, లేకుంటే కొన్ని దగ్గర మన ఇండియాలో మన దగ్గర షాప్స్ లో ఏదైనా రిపేర్కి వెళ్తే ఏమంటారు? వచ్చారు, 1 నిమిషంలో వేసేస్తా అంటారు, లేదంటే 2 నిమిషాల్లో వేసేస్తా అంటారు. వాస్తవానికి 1 నిమిషంలో చేయరు. అది ఊతపదం, ఎగ్జాజరేషన్ అన్నమాట. లేకుంటే కొంతమంది మా నాన్న ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడంటారు కొంతమంది పిల్లలు, లేకుంటే మా అమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది అంటారు. నిజంగా ఎప్పుడు పని చేస్తుందా? చాలాసేపు ఎక్కువసేపు పని చేస్తారు అని అర్థం. ఈ ఫోన్ అయిపోతే చచ్చిపోతాడు రా బాబు అంటారు కొంతమంది, అవునా? ఫోన్ లేకపోతే నేను చచ్చిపోతా అంటాం. నిజంగా చచ్చిపోతావా? అంటే ఫోన్ లేకపోతే నాకు చాలా కష్టం. సో దీన్ని మనం మన దైనందినటువంటి జీవితంలో మనం వాడుతూ ఉంటాం అన్నమాట. 100 సార్లు చెప్పినా ఇంటికి 100 సార్లు చెప్తున్నా, ఒక్క మాట కూడా వింటలేదు అంటాం మనం. 100 సార్లు చెప్తారు ఎప్పుడన్నా? రిక్కీ లాంటి, డాన్ లాంటి నాన్న, when did you tell me 100 times? You only have told me 10 times అంటారేమో. సో దాన్ని మనం లిటరల్ గా తీసుకోలేము. అక్షరార్థంగా తీసుకుంటే దాని యొక్క ప్రయోజనం లేదు. దాన్ని మనం అలంకార భాషలోనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినంటే ఈ లోకంలో అతి ఉన్నతమైన, లేకుంటే పరలోకానికి సంబంధించిన ఒక గొప్ప లాంగ్వేజ్, ఎవరికి రానటువంటిది ఒక గొప్ప భాష నేను మాట్లాడినా, ప్రేమ లేకపోతే అది వేస్ట్ అని చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే పౌలు కొరింథీ సంఘానికి నువ్వు వేస్తున్నా బాబు అంటలేదు. ఎంత తెలివో చూడండి పౌలుకి. పౌలు ఏమంటున్నాడు? నేను వ్యర్థుడను. ఒకవేళ నేను మాట్లాడి నాలో ప్రేమ లేకపోతే ఎవరు వ్యర్థులు? నేనే వ్యర్థుడిని. నెక్స్ట్ క్వాలిటీ నుండి ఒకవేళ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. చూడండి 3 దగ్గర కూడా నేను 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 ఇండైరెక్ట్ గా, అరే ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయకపోతే నీవే రా అని చెప్పడం అన్నమాట. ఇండైరెక్ట్ గా బోధించడం, ఇండైరెక్ట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పడం, ఇంకో మాటలో చెప్పాలంటే. అర్థమవుతుందా? కాబట్టి ఇది హైపర్బోలే అనేటటువంటి భాష. నేను ఎటువంటి భాషలు, ఎన్ని ఆత్మవరాల్లో ఈ యొక్క భాషలు, మీకు అర్థం కాని భాషలు, లేకుంటే మీకు అర్థమైనటువంటి భాషలు. ఎందుకంటే దీంట్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఏంటి? అర్థమయ్యే భాషలు ఉన్నాయి, అర్థం కానిటువంటి భాషలు ఉన్నాయి. చాలా మంది అర్థమయ్యేటటువంటి భాషల గురించే మనం చూసుకుంటూ ఉంటాం. అర్థం కానిటువంటి భాషలు కూడా ఉన్నాయి. 14వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు దాని గురించి మనకు అర్థమవుతుంది. చూడండి ఇదే 14వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటారు ఇక్కడ? మనుష్యుడెవడును గ్రహింపనటువంటి మర్మములను ఈ యొక్క వ్యక్తి పలుకుచున్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం 2వ వచనంలో.
భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడును నోన్, ఎవ్వరు కూడా గ్రహింపలేరు. ఎవరు గ్రహించగలరంటే ఒకే ఒక వ్యక్తి, ఆత్మల అంటే భాషల అర్థం చెప్పేటటువంటి వ్యక్తికి దేవుడు అటువంటి వరం ఇస్తాడనమాట. ఈ మాట్లాడే వ్యక్తికి కూడా అర్థం కాదు. అయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే భాష అక్కడ ఉన్నటువంటి కొంతమందికి కామన్ లాంగ్వేజ్ గా ఉంది. సో ఇప్పుడు కొంతమంది అపోస్తలుల కార్యాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని తీసుకొని ఒకవేళ భాష మాట్లాడితే కాంటెంపరీ, ప్రస్తుతం ఉన్నటువంటి భాషలు ఎలా ఉండాలి అనేటటువంటి వాదన. కొంతమంది ఏంటంటే ఏదేదో మాట్లాడి మనుషులకి నేర్పించేటటువంటి, దాని గురించి మనం తర్వాత చూద్దాం. నేను ఒకే విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, దేవదూతల భాష అంటే దేవదూతల భాష కాదు, ఇది ఒక హైపర్బోలే అనేటటువంటి ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో వాడారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎంత గొప్ప భాషలు మాట్లాడినా, ఎవరికి అర్థం కాని భాషలు లేకుంటే, అన్నిటికంటే నువ్వు ఒకవేళ మన యొక్క కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఆత్మవరం గురించి మాట్లాడుతున్నారు, ఒకవేళ నీకు హీబ్రూ వచ్చినా, గ్రీక్ వచ్చినా, నీకు ఇంగ్లీష్ వచ్చినా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, సూపర్ ప్రసంగాలు ఇచ్చినా, ఒకవేళ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆత్మవరాల గురించి మాట్లాడుతున్నాడు. మన ఆత్మవరాలు కాకుండా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. అంటే నువ్వు ఎంత పెద్ద భాష కోవిదో ఉండొచ్చు, తెలుగులో సంస్కృతం మాట్లాడవచ్చు. కొంతమంది సంస్కృతం మాట్లాడితే చాలా గ్రేట్ అనుకుంటారు, కొంతమంది ఆ యొక్క శ్లోకాలు చదవడం చాలా గ్రేట్ అనుకుంటారు, లేకుంటే అరబిక్ మాట్లాడడం గ్రేట్ అనుకుంటారు, గ్రీక్ మాట్లాడుకుంటూ ఉంటారు, రైట్? హీబ్రూ మాట్లాడితే, లేదంటే మాలాంటి బైబిల్ ప్రసంగికులు ఏం చేస్తాం మనం, ఒక పెద్ద కుతూహలం, తహరాలు అన్నమాట. ఏంటంటే మధ్యలో ఏదైనా గ్రీక్ వర్డ్ వస్తే ఎపిథోమియో, కటాకాలియో అనగానే అదేదో ఏదో పెద్ద మాట్లాడినట్టు అనిపిస్తుంది. మాట్లాడు, నీకు వచ్చినా పర్వాలేదు, కానీ ఒకవేళ నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు రా బాబు. నీకు ఎంత భాషా విధానాలు ఉన్నా సరే, నువ్వు భాషలో ఒక మంచి ఏమంటారు వ్యాకరణంలో, టెన్స్ లో సూపర్ ఉన్నా సరే, ప్రేమ లేకపోతే వ్యర్థుడు. సో కాబట్టి ఇక్కడ నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా ప్రేమ లేకపోతే ఎట్లున్నా నేను డంపబడతారు, అట్లున్నా అనమాట. ప్రేమ లేకుండా భాషలు మాట్లాడి వేస్ట్ బాబు. ఓ కొరింథీ సంఘమా, ఓ సజీవ సాక్షుల సంఘమా, ఓ భారతదేశ క్రైస్తవ సంఘమా, ఓ ప్రపంచ క్రైస్తవ సంఘమా, ప్రేమ లేకుండా నువ్వు ఆత్మవరాల్లో ఎంత భాషను మాట్లాడినా కూడా నిష్ప్రయోజనం. రెండో విషయం ఏం మాట్లాడుతున్నాను ఇక్కడ చూడండి, ప్రవచించు కృపావరం కలిగి, అంటే ప్రవచన వరం గురించి మాట్లాడుతున్నాను. మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం గురించి మాట్లాడుతున్నాను. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను, అంటే విశ్వాసం అనే వరం గురించి ఇక్కడ 3 వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటవి? ప్రవచన వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, 4 వరాలు. అలాగే విశ్వాసం. ఎట్లాంటి విశ్వాసం? కొండలని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అది అయిపోవాలంటే అయిపోతుంది. చూడండి, కొంతమందికి చాలా విశ్వాసం ఉంటుంది, కరెక్టే, దేవుడు ఆ యొక్క వరాన్ని వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎంతగా వాళ్ళ విశ్వాసం అంటే, ఇప్పుడు ఏలియాకి మన పాత నిబంధనలో ఆత్మవరాలు అనేటటువంటి లేవు, కానీ చెప్తున్నా ఈ యొక్క పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మవరాలు ఎంతగా అంటే వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. ఇక్కడ కూడా హైపర్బోల్ అనేటటువంటిది, కొండలను పెకిలింపగల అనేటటువంటి మాట ఉపయోగించారు. అంటే అంత విశ్వాసం నీకున్నా సరే, లేకుంటే అంత జ్ఞానం, మర్మాలు, జ్ఞానం అంటే నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. ఇప్పుడుండే ప్రవచనాలు కాదు, అప్పుడు ప్రవచనాలు ఏంటి? అప్పుడు ప్రవచనాలు ఏంటంటే, నీలో ఏదైనా పాపం ఉంటే ఆ పాపం దేవుడు అతను చూపిస్తే ఆ వ్యక్తి చెప్పినప్పుడు మారు మనసు పొందాల్సి వస్తుంది. అననీయ సప్పీరా జీవితం గురించి అదే అయింది, అవును కదా? అననీయ సప్పీరా ఇద్దరు కలిసి కూడా అబద్ధం ఆడాలని నిర్ణయించుకున్నారు. అననీయ ఫస్ట్ వచ్చాడు, అబద్ధం ఆడాడు, చనిపోయాడు. సప్పీరా వచ్చింది, తెలియలేదు.
పేతురు తెలుసు పేతురు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఇంతకే నువ్వు అమ్మావు అంటే ఇంతకే అమ్మాయిని అబద్ధం ఆడితే వెంటనే నీ భర్తకి నీ పెనిమిటిని తీసుకెళ్ళినటువంటి యవనస్తులు రెడీగా ఉన్నారని చెప్తారు. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం విశ్వాసం, ఎంతటి విశ్వాసం పేతురుకి పౌలుకి వీళ్ళందరికీ మనం చూస్తాం. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా కూడా కొంతమంది భలే విశ్వాసం ఉంటుంది, వెరైటీ విశ్వాసం. నాకు ఖచ్చితంగా దేవుడు ఈరోజు బస్సులో సీట్ ఇస్తాడు అనే విశ్వాసం. ఏమో వాళ్ళకి జరుగుతుంది నాకు అమేజింగ్ రైట్. ఆయన చూసి ఆ వ్యక్తిని చూసి నువ్వు కూడా అట్లానే వెళ్ళావు అనుకో, నీకు దొరకకపోతే నేను ఎట్లా ఫీల్ అవుతావు? అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటి? అక్కడ చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పింది దేవుడు చేస్తాడని నమ్మడం విశ్వాసం. ఇతరుల జీవితంలో ఏదైనా జరిగితే అది కూడా నా జీవితంలో చేస్తాడని చేయడం అనేటటువంటి విశ్వాసం కాదు. ఓకే, దేవుడు తన వాక్యంలో ఏదైతే చెప్పాడో అది చేస్తాడని నమ్మడం విశ్వాసం. కాబట్టి వాళ్ళకి నాకు దేవుడు బస్సులో ఇస్తాడు అనేటటువంటిది ఎవరైతే ఉన్నారో అది కంటిన్యూగా జరుగుతుంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళకి వ్యక్తిగతమైన విశ్వాసం, అంటే ఆ యొక్క ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. జనరల్గా అట్లాంటివి జరగవు. బస్సులో సీటు గురించి ఆట గురించి కాదు ఇక్కడ విశ్వాసం, రైట్? దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా భరించడానికి దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. అలాగే స్వస్థత విషయంలో మిగతా విషయాల్లో కూడా దేవుడు తన పోషణ ఇస్తాడనేటువంటి విశ్వాసం కూడా ఇస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పాయింట్ ఏంటంటే ఒకవేళ నీకు అటువంటి విశ్వాసం ఉన్నా మంచిది, విశ్వాసం ఉండాలి, అవునా కదా? విశ్వాసంలో వరం ఉన్నా లేకపోయినా విశ్వాసం ఉండాలని లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నాం. కాబట్టి అటువంటి విశ్వాసం ఉన్నా సరే, కొండలను పెకిలింపగలిగే విశ్వాసం ఉన్నా సరే, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం మర్మాలని తెలిసినటువంటి బైబిల్ జ్ఞానం ఉన్నా సరే, ఇంకో మాట చెప్పాలంటే నీకు బైబిల్ పండితుడు అయినా సరే, ప్రసంగికుడు అయినా సరే, బోధకుడు అయినా సరే, ప్రవచన వరం ఉన్నా సరే, ఇతరుల జీవితాల్లో దేవుడు ఏం కార్యాలు చేస్తాడో నువ్వు చెప్పగలిగినా సరే, ఒకవేళ నీకు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు, నేను వ్యర్థుడను, మనం వ్యర్థులము. ప్రేమ లేకుండా, ఆత్మ ఫలం లేకుండా ఆత్మవరాలు నిష్ప్రయోజనం. మళ్ళా మీరు దీన్ని మనసులో పెట్టుకోండి. ఆత్మ ఫలం లేకుండా ఆత్మవరాలు నిష్ప్రయోజనం, వ్యర్థం. నీకు అవి వ్యర్థం, ఇతరులకు దీవెనకరంగా ఉండొచ్చు నీ ద్వారా, కానీ దేవుని దృష్టిలో అవి వ్యర్థమే అనేటటువంటి పాయింట్ అక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇదైతే మనకి దిమ్మ తిరిగిపోవాలన్నమాట. ఎట్లా చెప్తున్నాడు? బీదల పోషణ కొరకు, 3వ వచనం. ఏంటిది? ఫిగరేటివ్ లాంగ్వేజ్. కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నా ప్రయోజనమేమీ లేదు. ఇది నిజంగా ఎంత కష్టమని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం. మీకు ఎవరికైనా అర్థమైతే మంచిదే, కానీ ఇది నాకు మటుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏమన్నాడు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి కూడా నాకు ప్రేమ లేకపోతే ఏమన్నాడు? అదేంటది? నేను నా ఆస్తి మొత్తం బీదల కోసం నేను దానం చేస్తే ప్రేమ లేదంటారేంటి? అంటే ఆ ఆస్తి అంతా దానం చేసినప్పటికీ ప్రేమ లేకుండా ఉండడం సాధ్యం. ప్రేమ లేకుండా ఆస్తి మొత్తాన్ని కూడా దానం చేయొచ్చు, పాసిబుల్. అంతేకాదు, సాక్రిఫిషియల్ కూడా ఇక్కడ చూస్తున్నామంట. ఏమంటాడు? కాల్చబడుటకు నా శరీరం నేను అప్పగించినా సరే, నా శరీరాన్ని నన్ను నేను సమర్పించుకున్నా సరే, ప్రేమ లేకపోతే, అంటే నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎంతో త్యాగం చేయొచ్చు. ఇప్పుడు మన గుండెల్లో రాళ్ళు పరిగెత్తుండొచ్చు. సరే ఆలోచన చేయండి. ప్రేమ లేకుండా నువ్వు త్యాగం చేయొచ్చు, ప్రేమ లేకుండా నీ ఆస్తి మొత్తం పేదలకు కూడా పంచవచ్చు, ఆస్తి మొత్తం. మరి ప్రేమ ఏంటి మరి? నెక్స్ట్ అవే చెప్తున్నాడు. ఇది మనకి షాకింగ్. ఇది విన్నప్పుడు నిజంగా మరి ఇంకా ప్రేమ అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది మనకి, అవునా? దానికి నెక్స్ట్ సమాధానం ఇస్తున్నాడు. కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? స్టాన్లీ గారు ఒక అద్భుతమైనటువంటి మాట, నాకు ఇష్టమైనటువంటి ఒక గొప్ప దైవజనుడు భారతదేశం.
ఇంజనీర్గా ఉండి దేవుని సేవ పరిచర్య చేస్తూ ఇప్పటికీ ఆయన కూడా బ్లెస్సింగ్ యూత్ మిషన్లో గొప్ప పరిచర్య చేస్తారు. ఆయన చెప్పినటువంటి ఒక మాట మీకు కొన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తాను. ఏంటది? యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వగలవేమో, కానీ ఇవ్వకుండా ప్రేమించలేవు. అంటే ప్రేమలో ఇచ్చే గుణం ఉంది, కానీ ఇచ్చినంత మాత్రాన నీకు ప్రేమ ఉందని అర్థం కాదు. అంటే ప్రేమ ఉందని రుజువు కాదు. బైబిల్ చెప్పేటటువంటి ప్రేమ ఇచ్చేదానికి మించినది. అది అర్థం చేసుకోవాలి. మన ఆస్తి మొత్తం దానం చేసినప్పటికి కూడా, ఆస్తి మొత్తం దానం చేసినప్పటికి కూడా, రక్తదానం చేసిన, నేత్రదానం చేసిన, అవయవ దానాలు. నిన్ననే ఒకసారి ఒక దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో అక్కడ మీరు చనిపోయే ముందు మీ యొక్క అవయవాలు, మీ లివర్, మీ గుండె, మీ కిడ్నీ, ఇవి మీరు దానం చేయొచ్చు. ఈ విధంగా చేసి మీరు చాలా గొప్ప, అంటే అనేక మందికి వెలుగులు నింపొచ్చు అన్నాడు. అట్లాంటి దానాలు చేసి కూడా ప్రేమ లేకుండా ఉండడం పాసిబిలిటీ ఉంది. ఎట్లా చెప్పండి? ఎట్లా? యాటిట్యూడ్. సింపుల్. ఒకసారి మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఉదాహరణకి పొలిటీషియన్స్ కూడా మనకి కొంత సహాయం చేస్తారు పేదలకు. ఎందుకు చేస్తారు కదా? ఎందుకు అనేటటువంటిది ప్రేమ ఉందా లేదా అనేటటువంటిది బయటపడుతుంది. మతపరమైనటువంటి వ్యక్తులు, అంటే నువ్వు నేను, ఏ మతంలో అయినా సరే, కొన్ని మతపరమైనటువంటి ఆ యొక్క దాన ధర్మాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? ప్రేమతో చేస్తారు అనుకున్నా? లేదు 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 లేదు. ఇట్లా చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ విధంగా చేస్తే నా పాపం ఏమన్నా దేవుడు క్షమిస్తాడేమో అనేటటువంటి ఒక నమ్మకం. కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. ఫస్ట్ బర్త్డే, పెళ్లి యానివర్సరీస్, ఇట్లా ఎందుకు చేస్తారండి ఫంక్షన్స్? ప్రేమతో చేస్తున్నా? ఎస్, ప్రేమతో చేసే వాళ్ళు ఉంటారు. మరి ప్రేమ లేకుండా కూడా కొంతమంది చేస్తారు. ఎందుకు? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా చేస్తారు. ఇట్లా చేసే ఫంక్షన్స్ ఎక్కువ. ప్రజలు ఏమనుకుంటారో చెయ్యకపోతే అని చేసేటటువంటి ప్రజలు ఎక్కువ. ప్రేమతో నా బిడ్డ, లేకుంటే నా భార్య, నా భర్త, వాళ్ళకంటే మించింది ఇంకోటి లేదు, నాకున్న దాంట్లో వాళ్ళకి నేను సెలబ్రేట్ చేస్తా అంటే తప్పలేదు. అది ప్రేమ. ప్రేమ అనేటటువంటిది ఉంది, ప్రేమ లేకుండా కూడా ఉంది. నీ యాటిట్యూడ్ అనేటటువంటిది, నీ ఉద్దేశం అనేటటువంటిది, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా, ప్రేమించడం లేదా బయటపడుతుంది. ఎందుకు చేస్తున్నావు అనేటటువంటిది బయటపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క యవనస్తులు, వాళ్ళ మధ్యలో ప్రేమ అంటే ఏంటి? కొంతమంది నేను దూకుతా అంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను బిల్డింగ్ నుంచి దూకుతా, లేకుంటే కత్తులతో కోసుకుంటా, నీ పేరుతో చెక్కుకుంటా అంటారు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఏం కావాలి? నిజంగా ప్రేమ కావాలి. ప్రేమ అంటే ఏంటి? వాళ్ళ స్వార్థం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ప్రేమించకపోతే నేను దూకుతా. ఏమిటి నీకు ప్రేమ? ఎక్కడున్నా నీకు ప్రేమ? ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఇది చేసుకుంటా. కొంతమంది అయితే భయపడతారు, ఇంకా నేను చచ్చిపోతా. తెలుసా? థ్రెటనింగ్ అనేటటువంటిది, పాయిజన్ డ్రింకింగ్ చేయడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనం యవనస్తుల్లో, అలాగే పెళ్ళైనటువంటి జంటల్లో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చూస్తూ ఉంటాం. ప్రేమ కాదంట నడిచేది, స్వార్థం. ప్రేమ అనేటటువంటిది ఉంటే ఏమైతుంది? ప్రేమ అనేటటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. టెక్నికల్ ప్రాబ్లమ్స్, స్టూడెంట్ పాపం వీళ్ళందరూ కష్టపడుతున్నారు. జూమ్లో పోయి వస్తుంది అన్నమాట. రైట్, ఓకే. ఓకే, బ్యాక్ టు ద పెవిలియన్. రైట్. సో ఏమంటున్నాను ఇక్కడ? ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పటికీ, అంటే ఇంకో మాటలో పైన 12వ అధ్యాయంలో ఆయన వివరించినటువంటి వివరణ చెప్తున్నాడు. మీ ఆత్మవరాలు మీరు ఉన్నప్పటికీ, ఆ ఆత్మవరాల్లో మీరు పీక్ లెవెల్లో, ఉన్నతమైన స్థాయిలో
అంటే చాలా గొప్పగా మీరు వాడబడినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే మనం ఒకసారి మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు అనుకోండి. ఆ సహాయం అనేటటువంటిది ప్రేమకు సంబంధించింది, కానీ ప్రేమ లేకుండా కూడా నువ్వు సహాయం చేయొచ్చు. నా కర్మ, చేయకపోతే రేపు పొద్దున ఇంకొకటి ఏమైనా అంటాడేమో, ఏంట్రా బాబు అమ్మాయి బాగాలేకపోతే కూడా నువ్వు దేవా అంటాడేమో. ఏది నిన్ను మోటివేట్ చేస్తుంది? వాట్ ఈస్ డ్రైవింగ్ యూ, వాట్ ఈస్ ఫోర్సింగ్ యూ టు డూ? అది చాలా ఇంపార్టెంట్. నీ మనసులో, నీ అలజడి లోపల ఏ కారణం నిన్ను ఒత్తిడి చేస్తున్నా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నావు నువ్వు మంచి, అది నువ్వు ప్రేమిస్తున్నావు లేదో తెలుస్తుంది. కాబట్టి మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 4:15 కూడా ఏమనుంది, చాలా ఇంపార్టెంట్. 4వ అధ్యాయంలో కూడా ఆయన ఆ వరాల గురించి మాట్లాడుతూ ఆ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, బోధకులు, కాపరులు ఇవన్నీ చదివి అవన్నీ కూడా అయిపోయిన తర్వాత 15వ వచనం వచ్చేసరికి ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు అనేటటువంటి మాటను ఉపయోగిస్తాడు. అంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి, ప్రేమ లేకుండా కూడా సత్యం చెప్పొచ్చు, ప్రేమ లేకుండా కూడా ప్రసంగాలు ఇవ్వచ్చు నాలాంటి వాళ్ళు, ప్రేమ లేకుండా కూడా బోధించవచ్చు, ప్రేమ లేకుండా కూడా ఈ యొక్క క్రైస్తవ కార్యక్రమాలన్నీ కూడా నేను చెయ్యొచ్చు. ఎంత కష్టం అసలు. వాస్తవానికి ఇవ్వడం అనేటటువంటిది అమేజింగ్ కదా. ప్రేమలో ఇవ్వడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. లేకుంటే మంచిగా మాట్లాడటం అనేది కూడా ప్రేమ. చూడండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంటారు, అవునా? ఎంత ప్రేమగా. నాకు కొన్నిసార్లు ఈ వాక్యం అర్థం కాలేదు. సామెతల్లో ఒక మాట ఉంటుంది, పైన ప్రేమించడం కంటే, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు అనే మాట. ఇదేంటది? పైన ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు అంటే, మరి పైన ప్రేమిస్తే తప్పేంటి అనుకుంటున్నా. అంటే పై ప్రేమ అంటే అర్థం ఏంటి? ఒట్టి పెదాలలోనే ప్రేమ అని అర్థం. నాకు నిన్నటిదాకా అర్థం కాదు ఆ మాట. దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది. అంటే మాటలతో మనం ప్రేమని వ్యక్తపరచవచ్చు, కానీ పెదాలతోనే ఒట్టి ఆ ప్రేమ లేకుండా ఒట్టి ప్రేమ కలిగిన మాటలుగా మాట్లాడచ్చు మనం. దాన్ని మ్యానిపులేషన్ అంటారు. అంటే మనకి ఏదైనా పని కావాలనుకో, మనకి ఏదైనా పని జరగాలనుకో, ఎంత శ్రీకాంత్ బాగున్నారా? ఏంటి? ఓకే, అందరు బాగున్నారా? సరే, చందన నిర్వహిస్తావా? ఏం ప్రశ్న? చాలా మంచి వంట చేసే లక్ష్యం, చాలా బాగా చేస్తాను. గుడ్. చేస్తావా ఈరోజు? చేద్దామా? అంటే నీ యొక్క ఉద్దేశం నువ్వు మెల్లగా మంచిగా, కొన్నిసార్లు కొంతమంది కసురుకునే వాళ్ళైనా సరే కొన్నిసార్లు సూపర్గా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఏదో ఉంటుంది, అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత ప్రేమతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మనకి. వాస్తవానికి వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అంటే మాటలతో మనం ఇప్పుడు దీన్ని మనం చేయాలన్నమాట. ఏంటంటే యూ కెన్ టాక్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ టాకింగ్ అంటే అనేటటువంటి మాట. అంటే ప్రేమతో మంచిగా మాట్లాడకుండా, మంచిగా మాట్లాడుతూ ప్రేమ లేకుండా నువ్వు మంచిగా మాట్లాడచ్చు, కానీ మంచి మాట్లాడేంత మాత్రాన నీకు ప్రేమ ఉందని కాదు. అంటే మనం ఎంత ట్విస్ట్ లో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, రైట్? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒకవేళ ఇవన్నీ ఉండి కూడా నీకు కనుక ఫలం లేకపోతే, ఫలం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రేమ. ఆత్మ ఫలంలో మనకు 9 కనిపిస్తాయి. 9 కూడా ఒకటే. అందుకే మీరు ఆత్మ ఫలములు అని ఉందా, ఆత్మ ఫలం అని ఉందా? ఆత్మ ఫలం ఉందా? మీరు దయచేసి మీ బైబిల్ చెక్ చేయండి. నేనేదో అన్నానని మీరు కూడా అదే అనకూడదు. దయచేసి మీ బైబిల్ మీరు చెక్ చేసుకోవాలి. మీరు పెరిగా సంఘంలో ఉండాలి మీరు, రైట్? ఆత్మ ఫలంలో 9 ఉన్నాయి. ఏంటది?
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దారిత్వం, మంచితనం, ఆశానికరం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రేమ అనేటువంటిది అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేటటువంటిది అసలు ఈ వాక్యం నేను ఇవ్వాలంటే నాకు ఎంత దమ్ము ఉండాలో మీరే ఆలోచించాలి. నేను ఇవ్వడానికి అర్హుని కాదు. నాకున్నటువంటి ఒకనొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని ఆశ. అది మీరే సాక్ష్యం చెప్పాలి, అది నా యొక్క కుటుంబం సాక్ష్యం చెప్పాలి. ఒక మంచి ప్రేమ గల భర్తగా, ప్రేమ గల తండ్రిగా, ప్రేమ గల కాపరిగా ఉండాలన్నది నా ఆశయం. కొట్టి మాటల్లోనే కాదు, క్రియల్లో, ఉద్దేశాల్లో బైబిల్ ప్రకారంగా ఉండాలని. ఏంటి ఆ బైబిల్ ప్రకారంగా అనేటటువంటి మనం చూస్తాం. ఆ విధంగా ఎదగడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాం. మనందరం కలిసి మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కొరింథీ సంఘం ఆత్మవరాల్లో చాలా భాషను మాట్లాడుతున్నామని, ప్రవచనాలు చెప్తున్నారని, లేకుంటే విశ్వాసం ఉందని, మరణాలు ఉన్నాయని, వీటన్నిటిలో చాలా ఉప్పొంగుతున్నారు. ప్రేమ లేకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు విభజనలు, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను గ్రీకు ఏమంటారు, నేను కేఫా వాడను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఏమంటారు, నేను లూథరన్ చర్చ్ వాడిని, నేను బ్యాప్టిస్ట్ చర్చ్ వాడిని, నేను పెంటెకోస్టల్ చర్చ్ వాడిని, లేకుంటే నేను బక్సింగా చర్చ్ వాడిని, నేను హెబ్రోన్ చర్చ్ వాడిని అంటారు. కొంతమంది మీరు అందరూ డినామినేషన్, నేను ఏ డినామినేషన్ లేదు, నేను ఇండిపెండెంట్ చర్చ్ అంటారు. వాళ్ళు కూడా అదే. మనలో మనకి గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకోవడం మంచిదే, కానీ విభజన కోసం పెట్టుకోకూడదు. గ్రూప్స్ ఉండడం మంచిదే, డిఫరెంట్ ప్లేసెస్లో గుర్తు ఉండడం మంచిదే. దానికి గుర్తింపు కోసం మనం పెట్టుకోవాలి ఫలానా సంఘం పేరు అనేటటువంటిది. కానీ విభజన కోసం, ప్రేమ లేకుండా ఆ విధంగా ఉంటే చాలా డేంజరస్. ముఖ్యంగా స్థానిక సంఘంలో గ్రూపులుగా ఏర్పడడం చాలా భయంకరమైనటువంటి విషయం. ముఖ్యంగా కొంతమంది పెద్ద సంఘాల్లో గ్రూపులుగా ఏర్పడి కాపర్లకు వ్యతిరేకంగా, కొంతమంది విశ్వాసులకు వ్యతిరేకంగా, వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా అదే నడుస్తూ ఉంటుంది లైఫ్. దేవుడు ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడు మీరే చెప్పండి. ప్రేమ లేకుండా ప్రార్థన చేయడం కూడా వ్యర్థమే, అంతే కదా. అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఈ యొక్క టెక్స్ట్ లో మనం తీసుకొని ప్రేమ లేకుండా మనం ఏం చేసినా మనకే అనిపిస్తుంది కదా. ఎవరన్నా సరే, ఇప్పుడు మా వైఫే ఉందనుకోండి, నేను ఏదన్నా సరిగా మాట్లాడకపోతే ప్రేమగా, నువ్వు ఫస్ట్ ప్రేమగా మాట్లాడు, నాతో ప్రేమగా మాట్లాడంటారు. నాకేమొస్తుంది ప్రేమగా మాట్లాడటం? కోపం వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడడం అంటే మంచిదే, మాట్లాడాలని ఆశ, కానీ ఆమె కోరుకుంటుంది నువ్వు ప్రేమగా చెప్పు నేను వింటానంటారు. కరెక్టే. కోపంగా చెప్పకుండా ప్రేమగా చెప్తే వింటారంట. కరెక్టే. భర్తలారా వినండి, మీ భార్యలకి ప్రేమతో చెప్పండి వింటారు, కోపంలో కాకుండా. మరి కోపం తెప్పించి ప్రేమలో చెప్పమంటే అది మనకు ఒక సవాల్, శోధన. కానీ అయినప్పటికీ మనం ప్రేమతో చెప్పాలి. చూడండి, మనుషులుగా మనం చాలా కోరుకుంటాం. దేవుడు అది ప్రతి ఒక్కరి మీద కోరుకుంటున్నాడు, రైట్? మన ఇతరులకి కూడా అటువంటి ప్రేమను మనం పంచేవారిగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయం మనం గ్రహిస్తాం. వీడు వాడుకుంటున్నాడా, వీడు నన్ను ప్రేమిస్తున్నాడా? అవునా కదా. కొన్ని సంఘాల్లో కొంతమంది విశ్వాసులు చాలా బాధపడుతున్నారు. దయచేసి సంఘ కాపర్లు మీరు మారుమనసు పొందాలి. నాలాంటి వాళ్ళందరూ మారుమనసు పొందాలి. సంఘ కాపర్ని వాడుకుంటున్నావా లేకుంటే ప్రేమిస్తున్నావా? పౌలు ఏమంటున్నాడు? నా ప్రియమైన పిల్లలారా అంటున్నాడు. సంఘం కోసం పరితపిస్తున్నావా ఒక కాపరిగా? ఒక విశ్వాసంగా ఇంకో విశ్వాసుల కోసం నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా లేదా? నీకున్నటువంటి టాలెంట్స్ బట్టి విర్రవీగుతున్నావా లేకుంటే ప్రేమ కలిగి ఉన్నావా? ఎదుటి వ్యక్తి కోసం ప్రేమతో ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు ప్రేమతో ఉన్నావా? ఏంటి ప్రేమ, ఏంటి ప్రేమ అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తాం. చూడండి ఏంటి ఆ ప్రేమ. ఆ ప్రేమ గురించి అబ్బా ఏం వర్ణన ఇది. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, దమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, ప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, కానీ సత్యమును సంతోషిస్తుంది, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును,
ప్రేమ శాశ్వత కాలం ఉండును. సో నెక్స్ట్ ఎన్ని విషయాలు ఉన్నాయండి ప్రేమ అంటే. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నాం. మనం దీని గురించి నెక్స్ట్ వీక్లో డీటెయిల్ స్టడీ చేయబోతున్నాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తిలో ఏమి ఉంటాయి? దీర్ఘశాంతం, తర్వాత దయ. ఏమి ఉండవనేటటువంటిది ఎక్కువ ఉన్నాయి. ఏ విషయంలో ఆయన యొక్క క్రియలు ఉంటాయి? డమ్మంగా ఉండదు, మత్సరపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు. రైట్, కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ప్రేయర్లో ఉంటానని తెలిసి కూడా కాల్స్ వస్తుంటాయి. నెట్ పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోయింది. ఇంటర్నెట్ వీళ్ళు మరి ఎందుకు ఇస్తారో ఏమో అర్థం కాదు. రైట్, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూస్తే చాలా వరకు ఈ యొక్క ప్రేమ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సొంతగా చేసేదానికన్నా ఒక సిచ్యువేషన్లో మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము అనేటటువంటి దానిపైన ఎక్కువ ప్రేమ ఆధారపడి ఉందని ఇక్కడ పౌలు చెప్తున్నారు. తెలుసా? ప్రేమ అనేటటువంటిది హౌ యు రెస్పాండ్, ఏ విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావు అనేటటువంటి పాయింట్ లో ఇక్కడ చెప్పబడింది. దయచేసి అర్థం చేసుకోవాలి. అవి ఇక్కడ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వీక్ మనం దాన్ని డీటెయిల్ గా చూస్తాం. దీని గురించి ఒక పాట కూడా ఉంది, మనం ఆడుకుందాం. మనం ప్రేమ శాశ్వత కాలం. దయచేసి నిజంగా ఇటువంటి విషయంలో మనం ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ఒక విశ్వాసిగా నీలో నాలో ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఒక వ్యక్తి నిజంగా క్రైస్తవుడా కాదా అని తెలియాలంటే కూడా ఈ లక్షణమే రుజువు అని యోహాను పత్రికలో భక్తుడైనటువంటి యోహాను మాట్లాడతారు. తెలుసా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం ఇక్కడ ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఏం నేర్చుకుంటాం మనం? ఏడవ వచనం, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించు, ఏదైనా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. చూసినారా? ప్రేమించు ప్రతి విశ్వాసి, నీ కుటుంబస్తుల్ని, నీ యొక్క ముఖ్యంగా ఈ సంఘం అనేటటువంటి సందర్భంలో చెప్పబడింది. నీ సంఘస్థుల్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. సింపుల్. అంటే నువ్వు తోటి విశ్వాసుల్ని, ఇతర వ్యక్తుల్ని, అంటే అవిశ్వాసుల్ని ప్రేమించకూడదు అని డౌట్ వస్తుంది. అందరూ, ముఖ్యంగా విశ్వాసులు, నీ స్థానిక సంఘంలో నీ విశ్వాసుల్ని నీ యొక్క క్రియలతో, నీ మాటలతో, నీ యొక్క ఉద్దేశాలతో నువ్వు ప్రేమించకపోతే, ప్రేమించినప్పుడు నువ్వు క్రైస్తవ లక్షణాన్ని కలిగి ఉన్నావు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరుడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన ఎన్నించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు తన కుమారుని, అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని మన కోసం, ఆయన మన యొక్క క్షేమం కోసం ఇచ్చాడు. ఐ థింక్ నేను ఒక డెఫినేషన్ ఇస్తాను మీకు. ఏంటంటే ఇది ఖచ్చితంగా అంటే బైబిల్లో ఈ యొక్క మాటలు ఉన్నాయని కాదు, కానీ మనం ప్రేమ గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇతర వ్యక్తి యొక్క క్షేమం కోసం నువ్వు చేసేటటువంటి పని ప్రేమ. ఇతర వ్యక్తుల యొక్క క్షేమం కోసం, వారి యొక్క మేలు కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం నువ్వు చేసేటటువంటి పని ప్రేమ. నీకేం వస్తుందా అనేది నువ్వు చూసుకో. అందుకే మనం చూస్తాం స్వప్రయోజనమును కోరుకుంటాం. ఎవరస్తు మధ్యలో జరిగేటటువంటి ప్రేమ స్వప్రయోజనమే, ఇన్ఫాచ్యుయేషన్ అంటారు, లేకుంటే ఈ ఆకర్షణ. ఇది కేవలం ఆకర్షణ. నిజంగా ప్రేమ అనేటటువంటిది మనం బైబిల్ ఏం చెప్తుందంటే ప్రయాసపడాలని చెప్తుంది. సో ఇప్పుడు ఇది మామూలుగా ఇష్టపడతాం ఒక వ్యక్తిని, అది ప్రేమ అనుకుంటున్నాం.
ఆకర్షణ అది ప్రేమ అనుకుంటున్నాం. అది తాత్కాలికమైనది. ఒకసారి రియల్ లైఫ్ వచ్చినప్పుడు మనకి ఆ యొక్క విషయం బయటపడుతుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీక్లో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క గ్రీక్ భాషలో ప్రేమకి 4 పదాలు ఉన్నాయి. ఆ పదాల గురించి మనం ధ్యానిస్తాం. ఓకే, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలనేటటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి అలా అనేటటువంటి ఆశ నీలో ఉందా? లేకపోయినా ఈరోజు కలిగి ఉండాలి. వింటున్నారా? మీరు ఈ లోకంలో జీవించడానికి ఒక గురి ఉండాలి. కొన్ని సాధించాలని గురి కలిగి ఉంటారు. దట్స్ ఓకే, దట్స్ వెరీ గుడ్. కానీ ఈ యొక్క లక్షణం మీలో ఉండాలనేటటువంటి గురి ఒక క్రైస్తవునిగా మనలో ఉండాలి. దేవుని వెంబడించే వ్యక్తిగా ఇది మనలో ఉండాలి. ప్రేమ కలిగిన వ్యక్తులుగా అంటే మాటల్లో మాత్రమే కాదు, అప్పుడప్పుడు మాత్రమే కాదు, మన క్రియల్లో, మన ఉద్దేశాల్లో దేవుడు మనం చూడబోతున్నాం. ఆ సహించే ప్రేమ, ఆ నిరీక్షణ కలిగే ప్రేమ, ఆ మత్సరపడని ప్రేమ, ఆ అమర్యాదగా నడవని ప్రేమ, ఆ యొక్క డంబం లేనటువంటి ప్రేమ, ఆ ప్రేమ, అటువంటి లక్షణాలు కలిగిన ప్రేమను మనం కలిగి ఉండాలని బయట చెప్తుంది. కేవలం ఇవ్వడమే ప్రేమ కాదు, ఇవ్వడం కూడా ప్రేమ. కానీ ఇచ్చి కూడా ప్రేమ లేకుండా ఉండొచ్చు మనం. కాబట్టి ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఈ యొక్క సంఘం ద్వారా. కాబట్టి నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తులు, నువ్వు చేసే పనులు ప్రేమతో చేస్తున్నావు, లేకుంటే అలసిపోయి, విసిగిపోయి, సొమసిపోయి, ఇంక వేరే దారి లేక అందుకు చేస్తున్నావు. దేవుడు మనకి ప్రేమను దయచేస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయంలో తన యొక్క ప్రేమని కుమ్మరిస్తాడు అనేటువంటి పాయింట్. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపుడు. కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమను నువ్వు ఎంజాయ్ చేయకుండా, ప్రతిరోజు కూడా ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయకుండా, నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా మనం ఇతరులకు ప్రేమను పంచలేము. మనం జరగలా పీక్కొని వినాలనిపిస్తుంది. నాకు ఎవరు ప్రేమించాల్సిన అవసరం లేదంటారు కొంతమంది. అది కూడా ప్రేమ దాహం. అర్థమవుతుందా? ప్రేమ ఒక దాహం అన్నమాట. ప్రేమ లేకుండా ఏ వ్యక్తి ఉండలేడు. చూడ్డానికి ఆజానుభావుడిగా కనిపించినా, లేకుంటే హిట్లర్ లాగా చాలా టఫ్ గా ఉన్నా సరే ప్రేమ కోసం పరితపిస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి. తెలుసా? పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా ప్రతి ఒక్కరి కూడా వారి దాహం, వాళ్ళ తృష్ణ, వాళ్ళ వాంఛ, వాళ్ళ కోరిక ఏంటంటే ప్రేమ కోసం మంచిగా మాట్లాడే వాళ్ళు కావాలి, వాళ్ళని అభినందించే వాళ్ళు కావాలి, వాళ్ళ యొక్క బాధలు వినేవాళ్ళు కావాలి. ప్రేమ కోసం మనిషి తప్పిస్తున్నాడు. ఆ ప్రేమ యేసయ్యలో దొరుకుతుందని గ్రహించలేకపోతున్నారు చాలా మంది. గ్రహించినా సరే మనుషుల్లో వెతుకుతున్నారు. విశ్వాసంలో ఉన్నటువంటి ఒకనొక ఏమంటారంటే అజ్ఞాన దశ ఏంటంటే దేవుని దగ్గర మాత్రమే ప్రేమ దొరుకుతుందని తెలిసి కూడా మనుషుల దగ్గర ప్రేమని వెతుకుతున్నారు. దొరకదు. నువ్వు దేవుడి దగ్గరనే పొందుకోగలవు. ఆ దేవుడి దగ్గర పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఇతరులకు ఇవ్వగలవు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమని ఒకసారి అర్థం చేసుకోండి. కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు ప్రేమమయుడు. నువ్వు కోరుకునే ప్రేమ, నువ్వు ఆశించేటటువంటి ప్రేమ, నువ్వు దేనికోసమైతే తహతలాడుతున్నావో అది నీ భర్త నుంచి నీకు దొరకదు, నీ భార్య నుంచి దొరకదు, నీ పిల్లల నుంచి దొరకదు, నీ తల్లిదండ్రుల నుంచి దొరకదు, నీ ప్రాణ స్నేహితుల దగ్గర నుంచి కూడా దొరకదు. అది క్రీస్తు దగ్గర నుంచే దొరుకుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడే మనం ఇతరులను మనం ప్రేమించగలం. దేవుని వాక్య ప్రకారం ఇతరులను ప్రేమించగలం. దేవుడు మనకు అటువంటి కృప దయచేయని ప్రార్థన. ప్రభు యొక్క సమయంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొరింథీ సంఘం ప్రేమ లేని సంఘంగా ఉంది. మీ యొక్క
సేవకులైనటువంటి అపోస్తుల ద్వారా నాయన ఆ యొక్క విషయాన్ని ఆ సంఘానికి మీరు హెచ్చరించారు. ఈ రోజు మాలో కూడా ఆ యొక్క కొరత మేము గమనించగలం. దయచేసి మమ్మల్ని కూడా మీరు ప్రోత్సహించండి, బలపరచండి, సవాల్ చేయండి. నేను కూడా మా జీవితంలో ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల వలె, ప్రేమ కలిగిన భర్తగా, ప్రేమ కలిగిన భార్యగా, ప్రేమ కలిగిన తల్లిదండ్రులుగా, ప్రేమ కలిగినటువంటి పిల్లలుగా, ప్రేమ కలిగిన అన్నగా, చెల్లెగా, నైనా అక్కగా, తమ్ముడుగా మేము ఉండడానికి అటువంటి కృప, నిజమైన ప్రేమ నైనా ఆ యథార్థమైనటువంటి ప్రేమని మేము కలిగి ఉండడానికి, మేము ప్రయాసపడడానికి నైనా ఏదో ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేది కాదు. మేము పాప సంబంధమైన వ్యక్తులు మమ్మల్ని విమోచించారు కాబట్టి మీ యొక్క కృపలో మేము ప్రయాసపడి ఆ ప్రేమను అయినా మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.